సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పథ్యాలు అనే పుస్తకంలో నుండి కిందటి ఎపిసోడ్లో రక్తపోటు ఉంటే కాఫీ టీలు మానేయాలా అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో ఛాతీ మధ్యలో నొప్పి, ఆయాసం ఉన్నవారిలో ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో తెలుసుకుందాం. నడిస్తే, మెట్లెక్కితే ఛాతీ మధ్యలో నొప్పి రావడం, ఆయాసం అనిపించడం సాధారణంగా యాంజైనా అనే గుండె జబ్బు లక్షణాలు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారు డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మందులు విడవకుండా వాడాలి. నడుస్తూ ఉంటే, మెట్లెక్కుతూ ఉంటే ఆయాసం వచ్చేవారు అలా నొప్పి రాగానే ఆగిపోవాలి. అంతేకాని మొండిగా ముందుకు సాగిపోకూడదు. ఆగిన కొద్ది నిమిషాల్లో నొప్పి, ఆయాసం తగ్గిపోతాయి. వైద్య పరీక్షల్లో యాంజైనా అని తేలినవారు కష్టమైన పని చేయవలసి వచ్చినప్పుడు 5 నిమిషాల ముందు సార్బిట్రేట్ ట్యాబ్లెట్లు నాలిక కింద పెట్టుకుని కరగనివ్వాలి. అప్పుడు నొప్పి అనిపించదు. అసలు యాంజైనా ఉన్నవారు ఈ ట్యాబ్లెట్లు రెగ్యులర్గా వాడాలి. ఒకవేళ రెగ్యులర్గా వాడుతూ ఉన్నా కష్టపడినప్పుడు నొప్పి వస్తే వెంటనే మరొక ట్యాబ్లెట్ నాలిక కింద పెట్టుకుంటే నొప్పి తగ్గిపోతుంది. ఒకవేళ ఒక బిళ్ళకి తగ్గకపోతే 2-3 నిమిషాలకి ఇంకొక బిళ్ళ నాలిక కింద పెట్టుకోవాలి. ఈ బిళ్ళని మింగడం కంటే నాలిక కింద పెట్టుకుంటేనే త్వరగా ఉపశాంతి కలుగుతుంది. నడిస్తే ఛాతీలో నొప్పి, ఆయాసం వచ్చేవారు వెన్న, మేగడ, నెయ్యి, డాల్డా వాడకూడదు. ఐస్ క్రీంలు, కేక్స్, వేపుడు కూరలు, కోడిగుడ్డులోని పచ్చసొన తీసుకోకూడదు. వెన్న తీసిన మజ్జిగ, ఆకుకూరలు, చిక్కుడు, కాయగూరలు, పళ్ళు, కోడి మాంసం, చేపలు తినవచ్చు. దుంపకూరలు, జామ్స్, తీపి పదార్థాలు తక్కువ తీసుకోవాలి. కూరలు వండడానికి పొద్దుతిరుగుడు పూల నూనె వాడటం మంచిది. ఆహారం మితంగా భుజించాలి. కడుపు నిండా తినడం మంచిది కాదు. తక్కువ మోతాదులో ఇంకో 2 సార్లు అదనంగా తినవచ్చు, కానీ ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత భోజనం చేయడం మంచిది కాదు. రాత్రి భోజనం 7-8 గంటలకే చేయడం అవసరం. పొగ త్రాగడం పూర్తిగా మానేయాలి. విస్కీ, బ్రాందీ వంటివి కూడా మంచిది కాదు. టీ, కాఫీ రోజులో 1-2 సార్లు తీసుకోవచ్చు. రోజు విరోచనం సాఫీగా అయ్యేటట్లు చూసుకోవాలి. మలబద్ధకం ఉన్నవారు విరోచనం అవడానికి బిళ్ళలు వేసుకోవచ్చు. అయితే మామూలు విరోచనం అవడానికి వేసుకోవాలి, కానీ ఎక్కువ అవడం మంచిది కాదు. ఎక్కువ శ్రమ చెందే పని చేయకూడదు. పనిచేసే సమయంలో మధ్య మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలి. రోజు కొంత వ్యాయామం మాత్రం చేయాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. రాత్రిపూట కనీసం 8 గంటలు నిద్రపోవాలి. ఈరోజు మనం ఛాతీ మధ్యలో నొప్పి, ఆయాసం వచ్చేవారిలో ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో నడక వల్ల నిజంగానే గుండెకు లాభం ఉంటుందా, ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.